నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకున్న కక్షిదారులు. 13వ రోజుకు చేరుకున్న అయ్యప్ప స్వాముల అన్నదాన కార్యక్రమం. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్షలు. వార్తలను వివరాలు. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కన్నన్ కాలేజీ ప్రాంగణంలో ₹1 కోటి వ్యయంతో కన్నన్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థుల సౌకర్యార్థం 2 అంతస్తుల హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చిత్తూరు నగరంలో కన్నన్ కళాశాలకు గొప్ప చరిత్ర ఉంది. ఆ గౌరవాన్ని పెంచుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సదుపాయాలు ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి మౌలిక సదుపాయాలు విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత దోహదపడతాయని పేర్కొన్నారు. నూతనంగా నిర్మించనున్న హాస్టల్ భవనం పూర్తయ్యాక విద్యార్థులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణం అందుబాటులోకి రానుందని వెల్లడించారు. విద్యార్థులకు సురక్షితమైన నివాస వసతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ హాస్టల్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొత్తం ₹1 కోటి అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ 2 అంతస్తుల భవనం పూర్తయిన అనంతరం వసతి సామర్థ్యం పెరిగి విద్యార్థుల అకాడమిక్ ప్రగతికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధి దిశగా చేపడుతున్న ఈ కీలక ప్రాజెక్ట్ విద్యార్థుల సంక్షేమానికి దోహదపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. సో ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్లో ₹1 కోటితో మనం పిల్లల కోసం ఒక హాస్టల్ ఫెసిలిటీ క్రియేట్ చేయబోతున్నాము. సో ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ₹1 కోటితో ముఖ్యంగా ఒక G+1 బిల్డింగ్ వస్తుంది. సుమారుగా 200 పిల్లలు బేసిక్లీ ఇప్పుడు బయట ఉంటున్నారు, రెంటెడ్ అకామిడేషన్లో ఉంటున్నారు. ప్రతి నెల ₹2,000-3,000 పే చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇది అంత సాధ్యం ఎట్లా అవుతుంది? బేసిక్లీ ఆల్ స్టూడెంట్ అసోసియేషన్స్ ఈ ప్రపోజల్తో సహా వచ్చారు. ప్రపోజల్ వచ్చిన తర్వాత చిత్తూరు ఎమ్మెల్యే వాళ్ళ కార్పొరేషన్తో మరియు తిరుపతి ఎమ్మెల్యే, చుడా చైర్మన్ అండ్ ఎంపీ గారు, ఈ నలుగురు బేసిక్లీ పాత్ర చాలా ముఖ్యమైన వాళ్ళు కాంట్రిబ్యూషన్స్తో, వాళ్ళ జెన్యూసిటీతో ఈరోజు మనం ఇది స్టార్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా చుడా చైర్మన్ వాళ్ళ ఫండ్స్ ద్వారా ఒక ₹30 లక్షల ఒక కంపోనెంట్, ఎంపీ ల్యాడ్ ఎంపీ గారి ఫండ్స్ ద్వారా ఒక ₹30 లక్షల ఇంకొక కంపోనెంట్, మరియు తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా ₹40 లక్షల CSR, బికాజ్ వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్, వాళ్ళు కూడా బేసిక్లీ జేఎంసీ ట్రస్ట్తో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. సో నేను అందరికీ బేసిక్లీ ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ గతంలో వాళ్ళు బేసిక్లీ ఆ ఫ్యామిలీ కన్నన్ సార్ వాళ్ళ ఫ్యామిలీ ద్వారా మొత్తం ఇది డొనేట్ చేయడం జరిగింది. వేలాది మంది ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి చదివి పై స్థానానికి వెళ్ళారు. సో ఈరోజు మనం సిచ్యువేషన్ చూస్తే కొంచెం పేరు కూడా, పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ఫెసిలిటీస్ తగ్గినాయి. సో ఈ యొక్క స్టెప్ ద్వారా మనం మళ్ళీ ఈ ఇన్స్టిట్యూషన్ బాగుండాలి, ఈ ఇన్స్టిట్యూషన్ పాస్ట్ గ్లోరీ వాపస్ రావాలి. సో ఇది స్టార్ట్ చేయబోతున్నాము. 6 నెలల ముందే ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ డెవలప్ అయితే చుట్టుపక్కల ప్రాంతం, రూరల్ ప్రాంతం, చిత్తూరు జిల్లా చాలామంది బేసిక్లీ పిల్లలు ఎవరెవరు బయట ఉంటున్నారు, వెనకబడి కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఒక ఫెసిలిటీ, సేఫ్టీ కూడా కలుపుతాము. ఇది ఫేజ్ 1. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఖచ్చితంగా చాలా మంది డోనర్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ఇంకా ముందుకు వస్తారు. ఎందుకంటే గ్రౌండ్ డెవలప్ చేయాలి, ఇక్కడ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి, లైటింగ్ పెట్టాలి. సో ఖచ్చితంగా మనం ఇది అన్ని
అందరూ కాంట్రిబ్యూషన్స్తో చేయగలుగుతాము. సో ఈ సందర్భంగా నేను ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా మోటివేషన్స్తో సహా ఎప్పుడైనా ఒక ఇష్యూ డిస్కస్ చేస్తే ఎస్ ఇది మనం చేయాలి, ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, ఒక మంచి బేసిక్లీ లీడర్షిప్ ఇస్తున్నారు. సో నేను అందరికీ ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా శుభదినం. ఈరోజు ఒక విద్యార్థి దశ నుంచి కూడా 6వ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు సంవత్సరం వరకు 7 సంవత్సరాలు ఈ కాలేజీలో కన్నన్ జూనియర్ కాలేజీలో చదువుకొని మేము కానీ మా బ్రదర్స్ కానీ మా సిస్టర్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే కన్నన్ స్కూల్లో. ఆ ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు ప్రతి మంచి కార్యక్రమం మన కలెక్టర్ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా, ఈ తుడా చైర్మన్ ద్వారా, ఎంపీ గారి దగ్గర నుంచి కూడా నిధులు ఇప్పించి, జేఎంసీ ట్రస్ట్ నుంచి కూడా కొంత నిధులను 40 లక్షల రూపాయలు ఇప్పించి ఈ యొక్క లైబ్రరీ బిల్డింగ్ కోసం అందరూ కృషి చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో చదువుకున్నందుకు ఒక ఎమ్మెల్యేగా అయ్యాం, చాలా మంది కలెక్టర్లు అయ్యారు, IPS అయ్యారు, చాలా మంది బిజినెస్లలో అన్ని చోట్లలో కూడా బిఎస్ కన్నన్ హై స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకులయ్యారు. వారందరూ కూడా పూర్వ విద్యార్థులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా కన్నన్ జయంతి కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ జరుపుతున్నారు. ఇది సుబ్రహ్మణ్య చెట్యార్ ఈ యొక్క స్థలాన్ని డొనేట్ చేశారు. వారు కొడుకు పేరుతో కన్నన్ పేరుతో ఈ యొక్క స్కూల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మళ్ళా పూర్వ వైభవం రావాలని మన చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, దర్బాబన్ గారు, అందరి చుడా చైర్మన్ అందరి నాయకత్వంలో మరలా ముఖ్యంగా ఈ పూర్వ విద్యార్థి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని ఇంకా కూడా అభివృద్ధి చెందాలని, చేపించాలని, ఇంకా కలెక్టర్ గారు చెప్పిన విధంగా ఇంకా డోనర్స్ చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు డోనర్స్ ఉన్నారు. వాళ్ళతో సహాయ సహకారాలతో, కలెక్టర్ గారి సహకారంతో ఈ కన్నన్ స్కూల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో అటు తిరుపతి ఎమ్మెల్యే గారు, ఇటు చుడా చైర్మన్ మరియు మా ఎంపీ గారు నిధులతో ఏదైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఉండడానికి అది గుర్తించి ఒక 3 సంస్థల దగ్గర నుండి డబ్బులు తీసి దీన్ని అభివృద్ధి చేస్తే అందరికీ ప్రయోజకరం అవుతుందని ముందుగా ఒక స్టెప్ తీసుకున్న మా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జేఎంసీ ట్రస్ట్ నుండి 40 లక్షలు నేను కూడా ఇక్కడే చదువుకున్నా, మా కుటుంబ సభ్యులందరూ కూడా చదువుకున్నారు. సో నా వంతు నాకు కూడా ఈరోజు అవకాశం వచ్చింది, నేను కూడా దాంట్లో భాగస్వామ్యులు అవుతామని ముందుకు వచ్చిన మా జంగాలపల్లి సీనన్న గారికి, అలాగే ఇక్కడే నేను కూడా చదువుకున్నానంటూ మా చుడా చైర్పర్సన్ హేమలత గారు కూడా చుడా నుండి ఒక 30 లక్షల నిధులు ఇస్తానని ఆవిడ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఆ డబ్బులు ఇచ్చినందుకు వారికి, అలాగే మా ఎంపీ గారు ఎప్పుడు ఏది అడిగినా కూడా వారంతా కలెక్టర్ గారికి చెప్పేస్తారు, సార్ మీరు చూసి ఓకే చేయండి, నేను ఐఎమ్ దేర్ అంటారు. సో వారికి కూడా మా ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఎందరో మంచి స్థానంలో ఉన్నారు. వారందరికీ చిత్తూరు ప్రజల తరపున నా విజ్ఞప్తి ఏమంటే, ఇక్కడ ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ రోడ్ వైడనింగ్ కాంపౌండ్ కట్టిస్తున్నాము. అలాగే ఇక్కడ గ్రౌండ్ కావాల్సిన వసతులు, ఇంకా లైబ్రరీ, కాకపోతే ఇంకా ఏమున్నాయి అనేది హెడ్ మాస్టర్ ఇస్తారు. మీ వంతు ఎక్కడున్నా కూడా ఈ వీడియో ద్వారా కన్నన్లో చదువుకున్న ప్రతి ఒక్కరు ఉన్నత స్థానం పొందిన వారిని ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్, మీరు చదువుకున్న స్కూల్కి మీరు ఏదైనా చేయగలిగితే మీలాగా ఇంకొందరు అభివృద్ధి కావడానికి ఈ స్కూల్ తోడ్పడుతుందని భావిస్తూ, ఎప్పుడు ఏ అవసరాలు ఉన్నా, అలాగే ఇప్పుడే ఇక్కడ ఒక స్కూల్లో మేము ఇవన్నీ చేస్తుంటే మరొక పక్క కలెక్టర్ గారు PCRను కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఏమనుకున్నామో దాన్ని కూడా స్టార్ట్ చేద్దామన్నారు. సో నిరంతరం మమ్మల్ని గైడ్ చేస్తూ చిత్తూరు ప్రజలకు ఏది కావాలన్నా మేము అడిగిన తక్షణం పాసిబిలిటీస్ని వెతుక్కుంటూ దానికి మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తున్న మా కలెక్టర్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో చుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, కళాశాల పూర్వపు విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. రాజీకి ముందుకు వచ్చిన కక్షదారుల కేసులను న్యాయమూర్తులు షేక్ అరీఫా, కృష్ణవంశీలు పరిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇరుపక్షాల కక్షిదారులు రాజీ పడే క్రమంలో సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఆకుల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ సమీపన అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణంలో అయ్యప్ప మాల ధరించిన స్వాముల కోసం చేపట్టిన అన్నదాన కార్యక్రమం 13వ రోజుకు చేరుకుంది. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు గురుస్వాములు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు పుంగనూరు కట్టకిందపాలెం వాస్తవ్యులు అకౌంటెంట్ వెంకటేష్ శెట్టి గారు వారి కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వాములకి అన్నదానము చేయుచున్నారు. అయ్యప్ప స్వాములందరూ అయ్యప్ప స్వామి వెంకటేష్ శెట్టి గారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యములు ప్రసాదించి అష్టైశ్వర్యములు ప్రదర్శించవలనని అయ్యప్ప స్వాములందరూ స్వామివారిని కోరుకుంటూ వారిని ఆశీర్వదించవలనని గురుస్వాములుగా మేము కోరుచున్నాము. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈ అన్నదాన కార్యక్రమం జనవరి 10వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్పా, ఆర్యంగావు అయ్యనే శరణమయ్యప్పా. అన్నదాన ప్రభువే శరణమయ్యప్పా, ఆర్యంగావు అయ్యనే శరణమయ్యప్పా. பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா, பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா. கண்ணனின் மைந்தனே சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி, 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 சரணம் ஐயப்பா. பண்புலி மேல் அமர்ந்தவனே சரணமே ஐயப்பா, பாவர் சுவாமி தோழனே சரணமே ஐயப்பா. இன்னல் யாவும் தீர்ப்பவனே சரணம் பொன்னையப்பா, பந்தடனின் செல்வனே சரணம் பொன் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி, சரணம் 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 ஐயப்பா. எருமேலி சாஸ்தாவே சரணம் பொன்னையப்பா, ஏழை பங்காளனே சரணம் பொன்னையப்பா. அறிந்தும் அறியாமலும் செய்த பிழை தன்னை பொறுத்தருள்வாய் நீ, சரணம் பொன்னையப்பா. அன்னதான பிரபுவே சரணம் ஐயப்பா, ஆரியங்காவு ஐயனே சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா சுவாமி, 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 சரணம் ஐயப்பா. జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతుల ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. బసవరాజ ప్రభుత్వ పాఠశాల, కొత్త ఇల్లు మున్సిపల్ హై స్కూల్, జడ్పీ బాలిక ఉన్నత పాఠశాల ఈ 3 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం 10 గంటలకే
విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు వారి వెంట వచ్చారు. దీంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎంఈఓలు నటరాజరెడ్డి, రెడ్డి నర్సెట్ల పర్యవేక్షణలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. కేంద్రాల వద్ద సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష కొనసాగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మీర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం బాపవనతంలో 45వ ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి పకీర్ల జోహార్ల మధ్య గ్రామ వీధుల్లో గంధం ఊరేగింపు జరిగింది. హజరత్ సయ్యద్ నూర్ షా ఖాదరి, హజరత్ ఖ్వాజా మొయిద్దీన్ చిష్తి దర్గా వద్దకు చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు, దువా చేపట్టారు. రాత్రి 9 గంటలకు కవాలి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకున్న కక్షిదారులు. 13వ రోజుకు చేరుకున్న అయ్యప్ప స్వాముల అన్నదాన కార్యక్రమం. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్షలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.